అదేంటి మామ్! ఎందుకు వద్దని చెప్తున్నావు? మధ్యలో ఆపితే అరిష్టం కదా అని వివేక్ అంటాడు. మనీషాకి కష్టమైతే మిత్ర ఆపేయమని చెప్తున్నాడు కదా! అందుకే చెప్తున్నాను అని దేవయాని అంటుంది. మనీషా చేయగలనని చెప్తుంది కదా మామ్! చేయనివ్వు. అలాగైతేనే ముక్కు తీర్చినట్టు ఉంటుంది అని వివేక్ చెప్తాడు. సరే మనీషా, నువ్వు ప్రదక్షిణలు చేస్తూ ఉండు. వివేక్ నీకు సహాయంగా ఉంటాడు. పిన్ని నూరా, పిల్లలు ముక్కు చెల్లించాలి కదా! నాకు కాస్త పని ఉంది. మీరు సహాయం చేద్దురు అని మిత్ర అంటాడు. వివేక్, మీ అన్నయ్యతో పాటు నువ్వు వెళ్ళు. ఆంటీ నాతో పాటు ఉంటుంది అని మనీషా అంటుంది. లేదు మనీషా, పిన్నితో నాకు కాస్త పని ఉంది కాబట్టి వివేక్ నీ దగ్గర ఉంటాడులే. రండి పిన్ని వెళ్దాం అని మిత్ర అంటాడు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను దగ్గరుండి 108 ప్రదక్షిణాలు పూర్తి అయ్యే వరకు మనీషా దగ్గరే ఉంటాను. నేను దగ్గరుండి పూర్తి చేస్తాను కదా అని వివేక్ అంటాడు. అయ్యో, ఈ వివేక్ నా పక్కనే ఉన్నాడేంటి అని మనీషా టెన్షన్ పడుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. మిత్ర కొబ్బరికాయలు కొడుతూ ఉంటే దేవయాని ఆ మిత్రకి కొబ్బరికాయలు అందిస్తూ ఉంటుంది. లక్కీ మిత్ర పక్కన నిలబడి ఉంటుంది. తర్వాత జున్ను జై శ్రీరామ్ అంటూ దీపావళిని వెలిగిస్తూ ఉంటాడు. జాను, లక్ష్మి ఇద్దరూ కలిసి కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. అక్క, నీకు ఇంకా మత్తే సరిగ్గా వదలలేదు. మత్తు వదలక ముందు నిన్ను లేపితే చాలా ప్రమాదం అని డాక్టర్ గారు చెప్పారు. నువ్వేమో వినకుండా ఇలా వస్తున్నావక్క. చూడు నీకు ఇంకా ఎలా ఉందో మత్తు అని అంటుంది. సగం సగం కళ్ళు తెరిచి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. లేదు జాను, ఈ మొక్కు తీర్చుకోవడం నాకు చాలా అవసరం. అందుకే నేను వెళ్ళి తీరాల్సిందే అని లక్ష్మి చెప్తుంది. సరే అక్క, గుడి వచ్చేసింది అని జాను చెప్తుంది. మధ్యలో నిద్ర లేపితే డాక్టర్ ప్రమాదం అని చెప్పారక్క. నీ ఆరోగ్యానికి ప్రమాదం అని జాను చెప్తుంటే, నాకేమైపోయినా పర్లేదు జాను, నేను మాత్రం ముక్కు తీర్చాల్సిందే అని లక్ష్మి చాలా కష్టంగా కారు దిగి నడుస్తూ వస్తూ ఉంటుంది. ఏంటి మనీషా, 3 ప్రదక్షిణలు చేసావో లేదో ఇలా డీలా పడిపోతే ఎలా? 108 పూర్తి చేయాలి కదా, కానీ నడు అని వివేక్ చెప్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి, జాను ఇద్దరు కలిసి కారు దిగి వస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో అని జాను వివేక్కి ఫోన్ చేస్తుంది. జాను, ఎక్కడున్నావు? వదినకి ఎలా ఉంది ఇప్పుడు అని వివేక్ అడుగుతుంటాడు. నేను అక్కని తీసుకుని గుడికి వచ్చానండి. ఇక్కడే బయట నిలబడి ఉన్నాము అని జాను చెప్పడంతో, అవునా, అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను ఎంట్రన్స్ దగ్గరికి అని వివేక్ వస్తాడు. ఏంటి లక్ష్మీ వదిన ఎందుకు అలా ఉంది అని వివేక్ అడుగుతూ ఉంటాడు. ఇది మీ అమ్మ దేవయాని అత్తయ్య మనీషా చేసిన కుట్ర వల్ల ఇలా జరిగింది. రాత్రి వాళ్ళు పాలలో మత్తు మందు కలిపి ఇచ్చారు. నాకు ఆ విషయం తెలియక ఆ పాలు నేను మా అక్కకి తాగించేశాను. అందుకే ఇలా ఉంది. ఇప్పుడు కూడా ఇంకా మత్తు సరిగ్గా వదలలేదు. ముక్కు తీర్చుకోవడానికి వద్దన్నా కూడా ఇలా వచ్చేసింది అని జాను చెప్తుంది. ఓ, ఇదంతా వాళ్ళిద్దరి కుట్రనా? అందుకే ఇందాక అన్నయ్య ముందర కూడా వాళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేశారు అని వివేక్ అంటాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బావగారికి తెలియాల్సిందే అక్క. బావగారు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని జాను అంటే, అవును, ఈ విషయం మాత్రం తప్పకుండా అన్నయ్యకు చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాలి అని వివేక్ అంటాడు. గుళ్ళో అటువంటివన్నీ వద్దు. గుళ్ళో ఇప్పుడు మనం మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము. ముందు ఆ మాటలన్నీ పక్కన పెట్టండి అని లక్ష్మి చెప్తుంది. అక్క, నువ్వు ఎంతకని ఇలా క్షమించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడక్క అని జాను అంటుంది. ముందు మనం మొక్కు తీర్చుకోవాలి, తర్వాత మాట్లాడుకుందాం పద జాను అని లక్ష్మి అంటుంది. మనీషా మోయలేని బరువుని నెత్తికెత్తుకుంది. ఏ క్షణంలో అయినా కూడా కింద పడిపోతుంది. అప్పుడు ఈ మొక్కు ఆగిపోతుంది అని వివేక్ అంటే, అది మధ్యలో ఆగకూడదు, రండి వెళ్దాం అని లక్ష్మి అంటుంది. మిత్ర కొబ్బరికాయలు కొడుతూ ఉంటే అప్పుడు లక్ష్మి, జాను, వివేక్ అక్కడికి వస్తారు. హాయ్, అమ్మ వచ్చింది అని లక్కీ చాలా సంతోషపడుతూ, జున్ను అమ్మ వచ్చింది అని లక్కీ చెప్తూ ఉంటుంది. ఎందుకు వచ్చావు ఇప్పుడు? నువ్వు రావాల్సిన సమయానికి రాకుండా ఇప్పుడు ప్రసాదం తినడానికి వచ్చావా ఏంటి అని. ఉదయాన్నే లేవకుండా ఇప్పుడు లేచి వస్తున్నావా తిరిగ్గా? ఇప్పుడు ఏం చేయడానికి వస్తున్నావు? నీ వల్ల మనీషా మొక్కు తీర్చుకుంటూ ఉంది. అయినా నువ్వు ఇంకేం చేస్తావులే. అయినా లక్కీ కన్న కూతురై ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించేదానివి కాదు కదా అని దేవయాని అంటుంటే, అత్తయ్య అని జాను అరుస్తూ ఉంటుంది. జాను సైలెంట్గా ఉండు అని లక్ష్మి అంటుంది. ఇప్పుడు నువ్వేం చేద్దామని వచ్చావు? పొద్దున ఎందుకు రాలేదు అని మిత్ర అడుగుతూ ఉంటాడు. అది కాదు మిత్ర గారు, ఉదయం నేను లేవలేకపోయాను, ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు మొక్కు తీర్చుకుంటాను అని లక్ష్మి చెప్తుంటే, అవసరం లేదు, మనీషా మొక్కి తీరుస్తోంది అని మిత్ర చెప్తాడు. అప్పుడే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి, బాబు అఖండ జ్యోతి ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తుందే, ఆ అమ్మాయి మీ తాలూకేనా అని అడుగుతూ ఉంటే, అవునండి, ఎందుకు అలా అడుగుతున్నారు అని దేవయాని అంటుంది. ఆ అమ్మాయి అఖండ జ్యోతిని మోయలేక కింద పడిపోతుంటే నేనే అఖండ జ్యోతిని తీసి పక్కన పెట్టి ఆ అమ్మాయిని ఒక చోట కూర్చోబెట్టాను, వెళ్ళండి అక్కడికి అని చెప్పడంతో, అవునా అంటూ అందరూ పరుగులు పెడతారు.
మనీష ఏమైంది అని మిత్ర అడుగుతూ ఉంటే, నా వల్ల కావటం లేదు మిత్ర అని నేను మోయలేకపోతున్నాను అని మనీష కుప్పకూలిపోయి చెప్తూ ఉంటుంది. అందుకే కదా మిత్ర వద్దని చెప్పాడు, అయినా కూడా నువ్వెందుకు మొదలుపెట్టావని దేవయాని అంటుంది. అయ్యో, నా వల్ల కాలేదు కాబట్టే ఇలా కూర్చుండిపోయాను అని మనీష చెప్తుంది. అప్పుడే పూజారి గారు అక్కడికి వచ్చి, అమ్మ ఏంటి అఖండ దీపాన్ని అలా పక్కన పెట్టారు? ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత అఖండ దీపాన్ని అమ్మవారి ముందు మాత్రమే పెట్టాలి. వెంటనే దాన్ని ఎత్తుకొని ప్రదక్షిణలు పూర్తి చేయండి అమ్మ అని పూజారి గారు చెప్తూ ఉంటే, నా వల్ల కాదు పూజారి గారు అని మనీష చెప్తుంది. తన వల్ల కాదని చెప్తోంది కదా, ఇంకెందుకు పూజారి గారు బలవంతం చేస్తున్నారు అని మిత్ర అడుగుతూ ఉంటాడు. అది కాదండి, వేరే వాళ్ళైనా దానిని నెత్తిన పెట్టుకొని ప్రదక్షిణలు చేయండి, లేకుంటే అపచారం అని పూజారి గారు చెప్తారు. అప్పుడే లక్ష్మి, నేను ఆ ప్రదక్షిణలు పూర్తి చేస్తాను అని చెప్పడంతో, అక్క నువ్వు సరిగ్గా నడవలేకపోతున్నావు, నువ్వెలా మోయగలవక్క అని జాను అంటుంది. అవును వదిన, అసలే నీకు ఆరోగ్యం కూడా బాగాలేదు, వద్దు వదిన అని వివేక్ అంటాడు. ఇంతవరకు ఆ తల్లి నన్ను వచ్చేలా చేసింది కదా, మరి ఈ భారాన్ని కూడా మోసే శక్తిని నాకు ఇస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. జాను, త్వరగా అఖండ దీపాన్ని నా తలపై పెట్టు అని లక్ష్మి చెప్తుంది. అలాగేనని జాను వివేక్ ఇద్దరు లక్ష్మి తలపై అఖండ దీపాన్ని పెడతారు. నేను కూడా అదే మొక్కుకున్నాను కాబట్టి నేను తీరుస్తాను అని లక్ష్మి అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. మిత్ర మాత్రం మారు మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. తర్వాత దేవయాని రా మనీషా అంటూ ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి మనీషాని కూర్చోబెడుతుంది. ఆ లక్ష్మి మధ్యాహ్నం వరకు లేవదని చెప్పావు, అప్పుడే లేచి ఎలా వచ్చింది, ప్రదక్షిణలు కూడా చేస్తుంది ఏంటిది అని దేవయాని ప్రశ్నిస్తూ ఉంటే, తను సగం మత్తులోనే ఉండిపోయింది ఆంటీ, ఏదో కష్టంగా లేచి వచ్చింది కానీ ఖచ్చితంగా ఆ బరువుని మోయలేక మధ్యలోనే పడిపోతుంది చూడండి అని మనీష చెప్తుంది. ఇప్పుడు ఆ లక్ష్మి పడిపోవాలి, మిత్ర చేత లక్ష్మి తిట్లు తినాలి, అదే నాకు కూడా కావాలి అని దేవయాని అంటుంది. మిత్ర చేతిలో ఈరోజు తప్పకుండా లక్ష్మికి తిట్లు తప్పవు ఆంటీ, చూస్తూ ఉండండి ఖచ్చితంగా పడిపోతుంది, నా వల్లే కాలేదు ఇంకా ఆ లక్ష్మి వల్ల ఏమవుతుంది అని మనీష అంటే, అవునవును, ఆరోగ్యంగా దిట్టంగా ఉన్న నీ వల్లే కాలేదు, సగం మత్తులో ఉన్న ఆ లక్ష్మి ఖచ్చితంగా పడిపోతుంది, తిట్లు తింటుంది, అప్పుడు మిత్ర నువ్వు దగ్గర అవుతారు, మీరిద్దరు దగ్గరైతే నాకు చూడాలని ఉంది మనీష అని, నా ఆశ తీరుతుందో లేదో కలగానే మిగిలిపోతుందో చూడాలి అని దేవయాని అంటే, ఆంటీ గుళ్ళో ఉన్నాం, ఏంటా మాటలు, కొంచెం మంచి మాటలు మాట్లాడండి, లక్ష్మి తిట్లు తింటుంది చూస్తూ ఉండండి అని మనీష అంటుంది. నువ్వు మధ్యలో ఆపేసినా నీకు ఇవన్నీ అలవాటు లేదు కాబట్టి మిత్ర ఏమీ అనలేదు, అదే లక్ష్మి కనుక మధ్యలో ఆపేస్తే మిత్ర ఖచ్చితంగా తిడతాడు అని దేవయాని అంటే, నాకు అలవాటు లేని పనిని నేను కమిట్ అయ్యేలా చేశారా ఆంటీ, మీ వల్ల ఇదంతా కూడా అని మనీష అంటుంది. సరేలే, ఎలాగూ లక్ష్మికి తిట్లు తప్పవు, చూద్దాం పదా అని చాటుగా వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే మిత్ర కూడా లక్ష్మిని గమనించి, వివేక్ ఏంటి లక్ష్మి ఎలా ఉంది, ఒంట్లో ఏమైనా బాగోలేదా, హెల్త్ ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు. అది అన్నయ్య మత్తుమందు అని చెప్పబోతూ ఆగిపోయి, అవునన్నయ్య కొంచెం హెల్త్ బాగోలేదు, అయినా కూడా వదిన ముక్కు తెచ్చుకోవడానికి వచ్చింది అని వివేక్ చెప్తాడు. ఒంట్లో బాగోలేనప్పుడు ఇలా గుడికి రావడం ఎందుకు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని మిత్ర అంటాడు. వదిన పట్టుదల నీకు తెలిసిందే కదా అన్నయ్య, ప్రాణం పోయినా కూడా దానిని సాధించి తీరాలంటుంది, అలాగే మొక్కుని కూడా తీర్చాలని ఇలా గుడికి వచ్చింది, ఆరోగ్యం బాగోలేకపోయినా అని వివేక్ చెప్తాడు. అంటే లక్ష్మి ఏంటి ఇంకా పడిపోలేదు అని మనీష అడుగుతూ ఉంటే, కాసేపట్లో పడిపోతుందిలే మనీష అని దేవయాని అంటుంది. అప్పుడే లక్ష్మికి మైకం వచ్చి పడిపోతూ ఉంటే మిత్ర పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆంటీ మిత్ర ఎక్కడికి వెళ్తున్నాడు అని మనీష అంటే, లక్ష్మి ఎలాగో పడిపోతుంది కదా, తిట్టడానికి వెళ్తున్నాడు అని దేవయాని చెప్తుంది. అప్పుడే కింద పడిపోతున్న లక్ష్మిని పట్టుకొని, లక్ష్మి నేను పట్టుకుంటాను, నువ్వు ప్రదక్షిణలు పూర్తి చేయి అని మిత్ర చెప్పగానే మనీష కోపంతో రగిలిపోతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా మిత్ర లక్ష్మిని పట్టుకొని నడిపిస్తూ ఉండడంతో జాను వివేక్ చాలా సంతోషపడుతూ ఉంటారు. అదేంటి ఆంటీ మిత్ర తిట్టకుండా అలా పట్టుకొని నడిపిస్తున్నారు అని మనీష అడుగుతూ ఉంటే, భార్యాభర్తల బంధం కదా, ఎంతైనా మిత్ర లక్ష్మితో కలిసి 7 అడుగులు వేశాడు కదా, అందుకే ఇలా నడిపిస్తున్నట్లున్నాడు అని దేవయాని అంటే, ఏంటంటే మీరు నా వైపు కదా లక్ష్మి వైపు మాట్లాడుతున్నారేంటి, మిత్ర ఇదంతా లక్కీ కోసం చేస్తున్నాడు అని మనీష అంటే, అలా అనుకుని సరిపెట్టుకోవాల్సిందే మనీష, ప్రదక్షిణలు పూర్తయిపోయాయి రా వెళ్దామని దేవయాని అంటుంది. ప్రదక్షిణలు పూర్తి కావడంతో లక్ష్మి తల మీద ఉన్న అఖండ జ్యోతిని మిత్ర తన చేతులతో దించేస్తాడు. ఆ అమ్మవారి కృపతో భర్త సహాయంతో నువ్వు ప్రదక్షిణలు పూర్తి చేశావు, అమ్మవారి కృప ఎప్పుడు నీపై ఉంటుంది తల్లి అని పూజారి గారు చెప్తారు. లక్ష్మి జ్యోతిని కింద పెట్టగానే ఉన్నట్లుండి మిత్రపై పడిపోతే మిత్ర ప్రేమగా లక్ష్మిని చూస్తూ ఉంటాడు.
ఇదంతా చూస్తున్న లక్కీ జున్ను చాలా సంతోషపడుతూ, లక్కీ మనం ఆంజనేయ స్వామికి థ్యాంక్స్ చెప్తాం పద పద అని అక్కడి నుండి పరుగులు పెడతారు. మిత్ర గుండెలపై పడిపోయి ఉన్న లక్ష్మిని చూసి మనీష కోపంతో రగిలిపోతూ